నమస్తే దోస్తులు, మన బ్యాచులర్ బాబుల కోసం తాజా వేడి పులిహోర, మామిడికాయ పులిహోరతో నేను ముందుకు వచ్చేసాను. ముందుగా మనం ఇంగ్రీడియంట్స్ ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, పచ్చెనపప్పు, పల్లీలు, మామిడికాయ మిక్సీ పట్టింది, ఆవాలంతా రెడీ చేసుకొని సైడ్ పెట్టేసి కుక్కర్ పెట్టేసి కుక్కర్లో 1/2 kg రైస్ తీసుకోవాలి. గ్లాస్తో 2 గ్లాసులు, అది 4 గ్లాస్ వాటర్ మంచిగా వాష్ చేసుకొని 4 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి మామ. అంత ఫినిష్ అయిపోయిన తర్వాత ఇందులో సాల్ట్, దాంతోపాటు పసుపు, అది వేసిన తర్వాత కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకొని కుక్కర్ ఆన్ చేసేసి మూత పెట్టేయాలి మామ. 3 విజిల్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి మామ. 3 విజిల్స్ వచ్చిన తర్వాత మనం స్టవ్ కట్టేసి కుక్కర్ మూత తీసేసి కుక్కర్లో ఉన్న అన్నం మొత్తం ఒక పళ్ళెంలో కుమ్మరించుకోవాలి మామ. ఎందుకంటే మనము దాన్ని చల్లారనివ్వాలి. అది మంచిగా చల్లారించే టైం గ్యాప్లో మనం ఇక్కడ మామిడికాయలని కట్ చేసేసుకొని మనం మిక్సీ జార్లో పెట్టేసుకోవాలి మామ. ఇక్కడ యాక్చువల్లీ మెయిన్ థింగ్ ఏంటంటే మనం అక్కడ తురుముకుంటేనే టేస్ట్ బాగుంటుంది మామ కట్ చేసుకోవడం కంటే. కాకపోతే ఈజీ వంటలు ఈజీ ప్రాసెస్ కాబట్టి నేను కట్ చేసి చూపిస్తున్నాను. అలా కట్ చేసుకుని అన్ని జార్లో పెట్టేసి మంచిగా మిక్సీ పట్టేసుకొని సైడ్ పెట్టాలి మామ. దీని తర్వాత ప్రాసెస్ ఏంటంటే మనం స్టవ్ వెలిగించేసి బాండి పెట్టేసి ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోవాలి మామ. ఇందులో ఆయిల్ వేసేసి పల్లి వేయాలి. ఆయిల్ కాగిందా లేదా అని, అలా కాగినట్టు అనిపిస్తే మొత్తం పల్లీలు వేసేసి మంచిగా దాన్ని కలుపుతూ ఉండాలి మామ. ఎందుకంటే మధ్యలో అది వన్ సైడ్ ఉంటే అది మాడిపోతుంది కదా, సో అలా మాడిపోకూడదు అంటే మిక్స్ చేస్తూ ఉండాలి. అలా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లో షిఫ్ట్ చేసుకోవాలి మామ. షిఫ్ట్ చేసుకున్న తర్వాత అదే ఆయిల్లో మనం పచ్చిశనగపప్పు కూడా వేసేసుకోవాలి మామ. ఫ్రెష్ ఆయిలే కదా, యూజ్ చేయొచ్చు పర్లా. పచ్చిశనగపప్పు వేగనికి టైం పడుతుంది మామ. సో కొంచెం ఆయిల్ కంటే ఇక్కడ కొంచెం నిదానంగా ఓపికగా వేగించుకోవాలి, పచ్చిశనగపప్పు కదా. సో అలా వేగిన తర్వాత ఒక బౌల్లో తీసుకోవాలి. మీకు ఇక్కడ ఇంకా క్రిస్పీగా అవసరం లేదు, మెత్తబడినా పర్లేదు అంటే మీరు ఈ ఆవాలు కూడా దాంట్లో వేసుకోవచ్చు. వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకో. అది మంచిగా వేగిన తర్వాత ఎండుమిర్చి కూడా వేసేసుకొని మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఎండుమిర్చి ఫ్రై అయిపోయిన తర్వాత పచ్చిమిర్చి వేసేసుకోవాలి మామ. పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. అండ్ మామ మీకు అలా అవసరం అయితేనే అందులో వేయండి, లేదు మాకు మంచిగా కరకరలాడాలి క్రిస్పీగా ఉండాలంటే పల్లీలు, పచ్చిశనగపప్పు తీసేయాలి. ఇది మంచిగా ఎండుమిర్చి ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం ఇంగువ యాడ్ చేసి కరివేపాకు యాడ్ చేసేసి మామ ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. ఎందుకంటే తాలింపు మామ ఇక్కడ కొంచెం జాగ్రత్తగా నిదానంగా ఓపికతో ఉండాలి. ఎందుకంటే మెయిన్ టేస్ట్ రుచి తెచ్చేది ఇదే కాబట్టి నేను ఇన్నిసార్లు ఒత్తిపట్టి చెప్తున్నా. ఒకసారి కలిపేసుకొని ఇందులో మనం కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి మామ. ఇక్కడ కొంచెం పసుపు యాడ్ చేసుకొని మనం సైడ్కి మిక్సీ చేసి పెట్టుకున్న మనం మామిడి పచ్చడి రోస్ట్ ఇందులో వేసేసుకోవాలి. ఇదే మెయిన్ స్టార్ ఐటమ్ కదా. అండ్ ఇది ఎక్కువ తిప్పకూడదు మామ, ఎందుకంటే ఇది బాగా ఉడికి అది జిడ్డులా అయిపోతుంది. లైట్గా కలుపుకోవాలి. అలా కలిపేసుకొని స్టవ్ కట్టేయాలి మామ. ఇంతే, వెరీ సింపుల్ మామ అసలు పులిహోర ఇచ్చేయడము. ఇదంతా అయిపోయి స్టవ్ కట్టేసిన తర్వాత ఇంకేముంటుంది, డైరెక్ట్ అన్నం దగ్గర తీసుకెళ్ళి అన్నాన్ని ఒకసారి మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం సైడ్కి పల్లీలో ఇంకా పచ్చిశనగపప్పు వేగించుకుని ఉంటాయి కదా, అది దీని మీద వేసేసి మీకు ఇక్కడ కావాలనుకుంటే ముందే చెప్పాను కదా, మెత్తగా కావాలంటే దాంతోపాటు మిక్స్ చేసి వేసుకోవచ్చు అని. నేను వీడియోకి వేసుకున్నా కొంచెం క్రిస్పీ క్రంచీగా కావాలని. ఇది అయిపోయిన తర్వాత మనము తాలింపు దీని మీద వేసేసి కొంచెం సాల్ట్ వేసేసి కలపడమే. ఇప్పుడు ఎలా కలపాలంటే ఇంకా చింతపండు పులిహోర, లెమన్ పులిహోర, ఇదొక పులిహోర, మామిడికాయ పులిహోర, ఇది మాత్రం టేస్ట్ అద్రిపోద్ది మామ. ఎందుకంటే నేను పర్సనల్గా ఏమంటారు దాన్ని నేను ఫేస్ చేశాను, తిన్నాను కాబట్టి చెప్తున్నా. చాలా అంటే చాలా బాగుంటుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి మామ, వాళ్ళకు కూడా చెప్పండి. అండ్ మీరు ట్రై చేస్తే నాకు కామెంట్లో చెప్పండి, ఎవరు చెప్పట్లేరు. సో మీరు మెన్షన్ చేసి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, డూ సబ్స్క్రైబ్, సైనింగ్ ఆఫ్.